హాయ్ అండి. రాత్రి అన్నం అందరూ నీళ్ళొచ్చేస్తున్నదని వినియోగించుకోవడం తక్కువైపోయింది కదండీ! ఇలా చేసుకుంటే పొద్దున్నుంచి సంధ్యాల వరకు ఎప్పుడైనా తినొచ్చండి. అసలు అన్నం అయితే పోదు. నేనైతే ఎలా చేస్తున్నానో చూడండి. చక్కగా రాత్రి అన్నంలో మనకి పెరుగు ఉంటది కదండీ! పెరుగు, సాల్టు కలిపేసుకొని పసుపు కూడా కలుపుకోవాలి. పసుపు వేసుకుంటే కూడా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఉత్తి పసుపు అయితే తినలేం కదా! ఇలాగ వినియోగించుకున్న దాంట్లో అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి. మంచి రంగు అయితే వచ్చేసింది చూసారా? ఇలా రంగు వచ్చేసాక మనం ఉప్మా తాలింపులు తీసుకోవాలి. ఉప్మా తాలింపులు ఏంటంటున్నారా? శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ఎందుకంటే దీంట్లో ఎల్లుల్లిపాయలు వేయరండి. ఉప్మాలో ఎల్లుల్లిపాయలు వేసుకోం కాబట్టి ఉప్మా తాలింపు అంటారనమాట. అందుకే నాకు తాలింపు సరుకుల్లో ఉప్మా సరుకులు అంటే ఇంక ఇలాగైతే తీసేసుకుంటాను. ఈ మనకు ముఖ్యంగా కరివేపాకు ముఖ్యం కదండి తాలింపుకి. కరివేపాకు అయితే లేని కూరే ఉండదనమాట. నేను ప్రతి దాంట్లో కరివేపాకు అయితే వాడతాను. ఇంకా చూడండి గ్యాస్ మీద మూకుడేసేసుకుని నూనె వేసుకున్నాక నూనె మరిగాక ఇంకా మనం తాలింపు అయితే తీసుకున్న సరుకులు అయితే బాగా మగ్గబెట్టేసుకోవాలండి. ముందుగా అయితే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వేసేసుకోవాలి. ఇలాగ బాగా మగ్గాక అప్పుడు మనం ఆకరణలో అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి. ఏదైనా అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన పెద్దలు చెప్తారు. మనం చదువుకున్నా కానీ గురువులు చెప్తారు. అయినా మనం అన్నం విషయంలో ఏంటోనండి ఉండలేకపోతున్నాం. కొంచెం నీరు వచ్చేస్తే ఇలాగైతే పొద్దునుంచి సందరి వరకు ఒక్క మెతుకు కూడా పోదనమాట. ఇలాగ మనం వినియోగించుకుంటే మన కష్టం ఫలితం అయితే దక్కుతుంది. చూసారు కరివేపాకు ముదురు పచ్చగా వచ్చేసింది కదా! అలా ముదురు పచ్చగా వచ్చేసాక మనం పొద్దున్న నానబెట్టుకున్న ఒక గంట ముందు నానబెట్టుకున్న అన్నాన్ని అయితే వేసేసుకోవచ్చు అనమాట. దీన్ని దద్దోజనం అని కూడా అంటారండి. కాకపోతే నేను నైట్ ఉపయోగించుకున్న అన్నం కదా! మీకైతే ఇలా సింపుల్గా అయితే చెప్తున్నాను. మా వెరైటీ అయితే ఇలాగుంది. నేనైతే అన్నాన్ని అయితే వృధా అయితే చేయనండి. మీరు కూడా అలాగే చేస్తారా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.